చూపెట్టు దగ్గరికి. రెండు వేడిగా ఉన్నాయి, మస్తు వేడిగా ఉన్నాయి. ఇట్లా ముక్క పెట్టుకొని ముక్క ఇలా ముళ్ళు ఉండదు, ఒకటే ముళ్ళు ఉంటుంది. ముక్క పెట్టుకొని అదిరిపోయింది. టేస్ట్ వస్తుంది, మంచిగా ఉంది. కమ్మగా చేప టేస్ట్ మస్తు వస్తుంది. ఈ సూప్ కూడా కమ్మగా అయింది. అన్నీ కరెక్ట్గా పడ్డాయి, ఉప్పు కారం అన్నీ కరెక్ట్ చేసింది మమ్మీ. మీరు కూడా ఇట్లనే వేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. ఈ ముక్క కూడా మంచిగా. అందరికి నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. నాది ఆరోగ్యం అయితే సెట్ అయింది. ఈ నోన్స్ అన్నది ఇది ముక్కులు ఆపరేషన్ చేయించుకున్నా. నేను చేయించుకుంటే ఇక ఏంటంటే మంచిగా నాకు దగ్గు వచ్చింది. ఫస్ట్ దగ్గు వస్తేనే నేను చేయించుకున్నా. డాక్టర్ చెప్పిండు చేయించుకోవాలని చెప్తేనే. కొందరు కామెంట్ పెడతారు అది చేయించుకోవద్దు అని చెప్తారు. నేను ఒక 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది ఎలా తీసిన, అందుకనే నేను ఇక అది ముక్కు అన్నది శ్వాస అన్నది ఆడలేదు. ఆడకుంటేనే నేను నోటి నుంచే శ్వాస తీసుకుని పెట్టిన. ఇక అది ఆ ఇబ్బందితోటి మాత్రం నేను చేయించుకున్నా. ఇప్పుడు సక్సెస్ సూపర్ అయినా మంచిగా అయినా. ఇక చేసుకుందాం, వంట చేసుకుందాం. ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, చేపల పులుసు. చేపల పులుసు అంటే ఇది చేప అంటే ఇది ఒక రేట్ అయిన చేప, హెల్త్ కూడా మంచిది. తునా చేప. ఇంకో ఉల్లిగడ్డలు అయితే ఆ రోజులలో కాలుస్తుంటాం కదా, ఇట్లా అట్లనే కాల్చుకుందాం మనం. ఒకటొకటి కాల్చుకున్నాక ఒకటొకటి కాల్చినాక ఒకటి కాల్చుకుందాం. ఇక ఆ రోజులలో ఎందుకంటే పొయ్యిలో పెట్టుకొని కుమ్మినట్టు అయ్యి ఇక మంచిగా ఉడికేటట్టు ఉడుకుతుండే. మిక్కలల్లా కుమ్మిస్తుంటుంది. ఇక వెనకటి రోజులలో మా అత్తమ్మ మా అబ్బ వీళ్ళందరూ అండి లెక్క. ఇక మా బాపమ్మ కొడుక ఇగో ఇది ఇప్పుడైతే కాలినాక 2 ఉల్లిగడ్డలు కాల్చుకొని మంచిగా మెత్తగా ఉడకాలి. ఉడికినాకనే మనము ఇది ఎట్లా నేను పేస్ట్ పట్టుకుంటా ఎట్లా చేస్తానని ఉడకాలి. ఇట్లా ఇగో వెనకటి రోజులల్లా మా బాపమ్మ చేసినట్టు మా అవ్వ చేసినట్టు ఆ రకంగా మీకు చేపల పులుసు చూపిస్తా. ఆ రోజులల్లో ఎట్లా వండిర్రు ఎట్లా చేసిర్రు అట్లనే చేసి చూపిస్తా. ఈ టేస్ట్ కూడా అట్లా ఉంటుంది. ఇక ఆ ప్రాసెస్ లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక మా బాపమ్మ చేసిన వంట ఇది, మా అవ్వ చేసిన వంట, మా అత్త మూడుకి ఇట్లా చేస్తుంది. అప్పటి వంట మీకు ప్రతిదీ ఉడక చేపల పులుసు మనల్ని ఉన్నది. ఇక మళ్ళా ఉడక నేను చూపిస్తున్న 4 వంటలు ఒక్కొక్క రకంగా ఒక టైంలో చేస్తుంది, వీలైనట్టుగా చేస్తుంది. ఇది మాత్రం అప్పటికప్పుడు ఇట్లా చేపలు వర్షాకాలం అయితే ఇట్లా కొట్టుకొస్తే ఇక మాకు ఇంటెనక నుంచి వాటరు ఇట్లా వస్తే ఇక అది ఏంటంటే ఆ చేపలు ఉడికొస్తుంది. పట్టుకొని ఇంకా పట్టిస్తారు. బెస్తలు కూడా మాకు దగ్గరనే ఉంది. అలా పట్టుకొచ్చి సాఫ్ చేసి మాకు ఇస్తారు. ఇల్లు కూడా మేము షిఫ్ట్ అయినాం, కొత్తగా కనిపిస్తుంది. ఇల్లు చేంజ్ చేసినాం. చూడండి మొత్తం ఒకసారి చూపిస్తాం. ఇంకా క్లియర్ హోమ్ టూర్ కూడా చేద్దాం మమ్మీ. చూడండి ఇట్లా మంచిగా గుమ్మినట్టు మెత్తగా కావాలి. ఈ ఆనియన్ మెత్తగా కావాలి. మీద నల్లగా అవుతుంది మాడిపోతుంది అని అనుకోకూడదు. నేను పొట్టు గుడక తీసి తొక్క అన్నది తీసి చూపిస్తా. తొక్క తీసి చూపిస్తే మీకు ఎట్లా ఉడికింది అన్నది చూపిస్తా. అట్లా ఉడికితేనే కమ్మ ఉంటుంది ఈ చేపల పులుసు. ఎందుకంటే చేపల పులుసు ఇది తెలంగాణ చేపల పులుసు. ఇట్లా ఉడికించుకోవాలి. మంచిగా మెత్తగా అనిపిస్తుందా ఆనియన్ అన్నది మనం చూసుకొని. ఇప్పుడు ఇది కాలింది కదా, ఇట్లా తీసి ఇట్లా వేయడం చల్లగా కానీ ఇంకొకటి గుడక కాల్చుకుందాం. పొయ్యిలో పెట్టి ఇట్లా కుమ్మిస్తుంటుంది ఆ రోజులల్లో. ఇప్పుడైతే ఇట్లా చేసుకుందాం. ఇయో తున్నా చేప అని ఇది అంటారు. మటన్ ముక్క లెక్కనే ఉంటుంది ఇది. ఏ చేప అయినా చేసుకోవచ్చు. రవ చేప చేసుకుంటారా ఇట్లా ఈ పులుసు. మనకు కొరమేం చేసుకుంటామా, ఏ చేప పులుసు అయినా చేసుకోవచ్చు. ఏ రకమైన చేప పులుసు అయినా చేసుకోవచ్చు. ఇది ఈ పులుసు ఇట్లా నేను చేసిన పులుసు అయితే ఇదే చేపకు చేయొచ్చా మనం చేయొద్దా అన్నది అనుకోకుంది. మనము ఏ చేప ఉన్నా కూడా ఈ రకంగా పులుసుకు నేను ప్రాసెస్ అన్నది చూపిస్తా. ఎట్లా చేస్తా ఏం చేస్తా అన్నది. ఇక అమ్మగా తిన్నా సంబరం అది విషయం. ఇక నేను చెప్తే తక్కువ, తింటే మాత్రం తక్కువ. ఏమేం కావాలన్నది నేను చూపిస్తా మీకు ప్రాసెస్ అన్నది. చేయరాని అమ్మాయిని గుర్తుపెట్టుకొని చెప్తాను నేను ఏ విషయమైనా కానీ. చూడండి ఇప్పుడు ఆనియన్ మనము కాల్చుకున్నాం మంచిగా మెత్తగా. నేను మొత్తం చూపిస్తా ఎట్లా నూనె లెక్క వెళ్ళింది చూడు, ఎట్లా వెళ్ళింది చూడు. ఇట్లా ఆ రోజులల్లా కుమ్మినట్టు అయ్యి కమ్మగా వస్తుండే చేపల పులుసు. ఇట్లా తీసేస్తారు పొట్టు.
మెత్తగా కావాలి, కాలుతుంది. కాలుతుంది. ఇది ఇట్లా తీసేసుకోవాలి. తీసేసుకొని మంచిగా గడుక్కోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ గుడక మంచిగా గడుక్కోవాలి. మనం కొంచెం నల్లగా ఉంటుంది కదా, మెత్తగా అయింది చూడు, దూదలు అయింది. ఇది కాలుతుంది కానీ ఇట్లా అని తీసేయండి. బొడిమే గుడక తీసేయండి, ఇట్లా తీసేయండి. ఏం లేకుండా ఇక నేను కడుక్కుంటుంది. కడుక్కున్నాక నేను కడుక్కుంటా చూపెట్టు. తెల్లగా అయినాయి కదా, ఇది పక్క పెట్టేసి ఈ బొడిమోళ్ళు ఉన్నది ఒకటి తీసిన, ఇంకొకటి ఇట్లా తీసేయండి. నల్లది తీసేస్తే మనకు నల్లగా రాదు. తెల్లగా ఎట్లా మెరుస్తుంది చూడు, ఆ నేను ఇట్లా మెత్తగా అయింది, దూదోలే అయింది. ఇది పేస్ట్ పట్టుకుంటా. పేస్ట్ పట్టుకున్నాను. ఇప్పుడు కొబ్బరి ఒక స్టారు, ఒక 4 లవంగాలు, 2 ఇలాచీలు, మిరియాలు ఒక 15 దాకా వేసుకోండి. నేను 1 కేజీ ఉంటుంది చాప, 1 కేజీ ఉంటుంది. కేజీకి నేను చెప్తున్నా లెక్క. ఇగో ఎల్లిగడ్డలు 2 గడ్డలు తీసిన, ఇంత చిన్న గడ్డలు. ఆవాలు కొంచెము, పుదీనా వేసుకోండి, కమ్మగా వస్తుంది, ఏం కాదు. కొత్తిమీర, మెంతెం ఉంటే వేసుకోండి, పుదీనా గుడక ఉంటే వేసుకోండి, లేకుంటలేదు, ఏది విషయం. కొత్తిమీర గుడక మీ ఇష్టం. ఇంకా ఆ రోజులల్లా ఉంటే ఎత్తులు లేకుంటలేదు. మెంతి ఆకు వేసినా మెంతులు వేసుకోండి. ఇక పచ్చిమిర్చి, ఇక ధనియాలు, ఒక 3 టమాటాలు చూడండి, బండ పువ్వు, దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, కారం, ఇగో చింతపండు, ఒక చిన్న బాలంతా అయితే మంచిగా ఉంటుంది. ఇక ఉప్పు, ఇక నూనె అవుతుంది. ఇగో చూడండి. ఇక కొబ్బరి అయితే మనం తెలంగాణ వేసుకుంటాం ప్రతి దాంట్లో, నాన్ వెజ్ దాంట్లో ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా కొబ్బరి వాడతాం. కొబ్బరి ఉడక వాడని వాళ్ళు వాడకుండ్రి, ఆ ఫ్లేవర్ నచ్చకపోతే వాడకుండ్రి. గసగసాలు ఉడక వాడుకోవచ్చు మీ ఇష్టం. చేపల పులుసుకు అన్నది చూపిస్తా. అది ఆఫ్ చేసి, అది సౌండ్ వస్తుంది, బాగా సౌండ్ వస్తుంది, మీకు వినబడాలని నేను ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఆవాలు అలా తయారు చేసి ఒక 1/2 టీ స్పూన్ వేయండి. ధనియాలు, మూడు టీ స్పూన్లు ధనియాలు, ఇలా సాబ్దాన్ని పడ్డట్టుంది. మెంతులు 1 టీ స్పూన్ వేయండి. మెంతులు ఆరోగ్యానికి అయితే మంచిదిగా. ఇప్పుడు జీలకర్ర ఒక 2 టీ స్పూన్లు వేయండి. ఇప్పుడు కిలకు, అర్ధ కిలోకి అయితే 1 టీ స్పూన్ మంచుకుంటాం. ఇట్లా మాడనీయద్దు. బండ పువ్వు కొంచెం తాలిపుకేసుకుందాం. ఇట్లా మసాలా పట్టుకుంటాం. దాల్చిన చెక్క, ఒక స్టారు, ఒక 4 లవంగాలు, 2 ఇలాచీలు, మిరియాలు, కొంచెం కుడక. ఇట్లా వేసేయండి. ఇక పని ముడుతున్నా పడుతున్నా అన్నట్టు చేయకూడదు పనులు. ఇట్లా వేసేసి ఇట్లా గరం మీద అవుతాయి. ఇవన్నీ వేసుకోరు. ఇట్లా పండులే కాదు, ఇట్లా మంచిగా మాడనీయద్దు. చల్లగానకి ఈ మసాలా పట్టుకుందాం. ఇక దీనికి చేపల పులుసుకి ఈ మసాలా. ఈ పొడి పట్టుకున్నాకనే మనం ఉల్లిగడ్డ అయినా పట్టుకోవాలి. దంగది ఫస్ట్ ఇవి పట్టుకోవాలి పొడి. మనకు ఈ మసాలా అయితే పట్టుకోవాలి. మనం వేయించుకున్న జుప్ప వేసినా కదా ఇప్పుడు ఎట్లా అన్నది, ఏమేమి వేసినా అన్నది. ఇప్పుడు ఇలాచి, లవంగా, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసి, బండ పువ్వు ఇవన్నీ వేసి పట్టుకుతున్నా కదా. ఇప్పుడు పట్టేసుకుందాం. మీకు చూపెట్టి ఒకసారి. చల్లగా అయినాకనే పట్టుకోరు, గిన్నెలు ఖరాబ్ అవుతాయి, గ్రైండర్ గిన్నెలు. ఇట్లా కొంచెం బరకగా ఉన్నాయి, ఇంకా మంచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. అప్పటోళ్ళు దంచినట్టే దంచుతుంది. మనం కొద్దిగా పేస్ట్ కొడుక, ఆనియన్ పేస్ట్ కొడుక బాగా సన్నగా ఏం పట్టుకోపోదు.
ఇప్పుడు ఎల్లిగడ్డలు పట్టుకుందాం. ఎల్లిగడ్డలు ఎక్కువ వేసుకోండి, ఆట గుడక మంచిది గుండెకు. మనం ఏంటంటే తిన్నా కానీ ఘాటుగా కమ్మగా ఉంటుంది. ఈసే ఏంటంటే చలికాలం జర ఎల్లిగడ్డలు ఎక్కువనే వాడుకునేది చూడండి. నేను 2 గడ్డలు చిన్న చిన్న గడ్డలు తీసుకున్నా. ఇట్లా ఫ్రెష్గా పట్టుండి. అల్లం వేస్తలేను, ఎల్లిగడ్డని అల్లం గుడికి వేసుకుంటాం ఒక్కొక్క అందులో. కానీ ఈ ప్రాసెస్లో మా అత్తమ్మ వేసిన, మా బాపమ్మ వేసిన, ఇక అల్లం వేయకపోదు. ఇక మరి వాళ్ళ ప్రాసెస్లో ఇప్పుడు వేసుకుంటున్నాం, అల్లం గుడికి వేసుకుంటున్నాం కొన్నిసార్లు. ఇక కానీ ఈ రకంగా చూడు, ఇదొక రకంగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్ మెత్తగా ఎట్లా ఉడికింది చూడు, ఇట్లా తినాలనిపించినట్టు. పిల్లలైతే ఇట్లా తీసుకొని చప్పరిస్తారు కొంచెం. అట్లా కొంచెం ఉల్లిగడ్డ ఇష్టం ఉన్న వాళ్ళు ఉడికింది. ఇంకా ఎక్కువ పేస్ట్ మనకు చిక్కతనం ఎక్కువ కావాలంటే ఇంకా 2 ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొంచెం పులుసు అన్నది మామూలుగా ఉండాలని తక్కువ వేస్తున్నా. మీరు ఎక్కువ కావాలంటే గట్టిగా కావాలంటే ఇంకా 2 వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక అప్పటి వాళ్ళు ఎట్లా చేసినా అట్లనే వేస్తున్నా. బాగా ఆనియన్ వేయకపోదు, కొద్దిగానే వేస్తున్నారు. ఒక గడ్డ ఇట్లా వేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే కిలో కాబట్టి 2 గడ్డలు ఇట్లా పట్టుకు ఇట్లా దంచుదురు. ఈ రకంగా కొంచెం బరకగానే ఇట్లా దంచుకుంటారు. ఆనియన్ కమ్మగా వాసన వస్తుంది, ఘాటు ఇట్లా కొడుతుంది ముఖానికి. ఒక ఆనియన్ అన్నది ఇటు రైస్ అవుతుంది చూడు, ఇటు రైస్ అవుతుంది. అటు చక్కెర పులుసు వేడి వేడిగా తేజనైతే దినుసు పెట్టమంట. ఇంకా బాగా రోజులే మీకు వీడియోలు చేయక. అవునా కాదా చెప్పుర్రి. ఇక నా ఆరోగ్యం అయితే సెట్ అయింది, కానీ చేసుకుందాం. ఇక వీడియోస్ వేస్తా, మీకు ఏంటంటే వస్తాయి, డైలీ వస్తాయి, డైలీ చూడండి. ఇక నేను కంటిన్యూ చేస్తా. పాతకాలం ఫుడ్ మీ ముందుకు వస్తుంది, మంచిగా వేసుకుందాం. మంచిది. ఇక ఘాటు కళ్ళకి వచ్చింది. ఒక 2 స్పూన్లు వస్తున్నా, 2 దీంతో 2 పోసిన. గరంగా అన్నము ఎట్లా అంటే 1 గ్లాస్ రైస్కు 2 గ్లాసులు వాటర్ పోసి పెట్టుకోవాలి మనం. ఎందుకంటే కొత్త బియ్యం అయితే గ్లాస్ సగం పోసుకోండి. పాత బియ్యం కాబట్టి 2 గ్లాసుల రైస్ పెడితే 4 గ్లాసులు వాటర్ పోసి. అట్లా ఏంటంటే అండరాన్నల గురించి ఈ కొందరు మగవాళ్ళు కూడా వండుకుంటారు కదా, ఎట్లా వండుకోవాలన్నది కూడా వాళ్ళకి ఆలోచనలు వస్తాయి ఎట్లా. ఎందుకంటే అన్నం వండరాదు అని బాధపడతారు. టైంకి అయితే తినేటందుకైతే కావాలి, ఇటు పెట్టేసుకుని ఇటు ఏదైనా కర్రీ చేసుకుంటారు. ఆవాలు వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ వేసిన. అది నూనె, గోధుమ నూనె. మెంతులు కొంచెం అని చిటికదని కమ్మగా వస్తుంది. బండ పువ్వు, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవచ్చు చాలు. మరి పేస్ట్ పట్టినవి కదా ఇట్లా అని అనుకోకుంది. ఇట్లనైతే ఆనియన్ 1 చిన్న గడ్డ సన్నగా తరిగింది, బాగా పెద్దగా వేయకుంది. ఇలా కలిసిపెట్టద్దు, పులుసులో కలిసిపెట్టట్టు వేసుకోండి. మంచి గోలాలి ఇవన్నీ. ఆనియన్ తాలింపుకి వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా మనకు కొంచెం పొంగల్ వస్తుంది అనుకో, సన్న మంట పెట్టుకుంటుంది. ఇప్పుడు అన్నం కింద ఇట్లా అని కొంచెం ఇట్లా కొంచెం ఓపెన్ పెట్టాలి. మనకు కొద్దిగా నీరోలో పోయినాక మొత్తం అనాలి. ఉల్లిగడ్డ పేస్టు 1 ఉల్లిగడ్డ. మరి అవి అట్లా కోసినావు ఇట్లా అంటే ఇట్లా టేస్ట్ వస్తుంది చూడండి. మీరు కొంచెం పేస్ట్ ఉన్ని కొన్ని కోసేసుకుంటే మంచిగా ఉంటుంది. గోలని మెంతులు, జీలకర్ర, ఆవాలు, బండ పువ్వు ఇవన్నీ వేసినాం కదా. ఇప్పుడు బండ పువ్వు గ్రైండర్ ఉడక వేసిన, ఇట్లా నూనె గోలితే ఉడక కమ్మ ఉంటుంది. అన్నీ మంచి ఎర్రగా గోలాలి, ఎర్రగా గోలితేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఇది చేస్తున్నా. 2 గడ్డలు ఎల్లిగడ్డలు. కిలోకు అర్ధ కిలోకి అయితే మనం ఒక ఎల్లిగడ్డ తీసుకోండి. నేను 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాయి. దీనికి 2 పేస్ట్ పట్టినా, 1 కోసేస్తున్నాయి. ఉల్లిగడ్డలు అయితే, ఎల్లిగడ్డలు అయితే 2. స్మెల్ ఎట్లా వస్తుంది, కమ్మగా స్మెల్ వస్తలేదా, మంచిగా వస్తుంది కదా. ఇప్పుడు పుదీనా ఆకులు వేసుకుందాం. ఇలా వీటితో గోలితే మెంతం పచ్చితనం పోయేటందుకు ఇట్లా వేసేసుకోండి. మెంతం కూడా మెంతులు వేసినాము. మెంతాకు అంటే మెంతాకు వేసుకోవాలి, మెంతులు వేసుకోవాలి, 2 వేసుకుంటే బాగుంటుంది. అన్నం ఎట్లయితే అన్నం ఇక్కడ అవుతుంది.
నడమ తీసేయకుండ్రి, మీకు అర్థం కావాలి. ఎందుకంటే చూడాలనుకుంటే మీరు చేసుకోవాలంటే లాస్ట్ దాకా చూడు, లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. ఇగో టమాటాలు, 2 టమాటాలు చిన్న చిన్నవి, ఇంత 2 అంటే ఇక మనం పెద్దగా ఉంటే 2, ఇక చిన్నగా ఉన్నాయనుకో, బాగా చిన్నగా ఉన్నాయనుకో, ఇంత ఉన్నాయనుకో 3, ఈ 3 ఉన్నాయనుకో, చిన్న చిన్నవి 3, బాగా పెద్దగా ఉంటే ఒక్కటి వేసుకున్నా చాలు. మంచి గోలాలి. ఇవి గోలినాకనే చెప్తా. సన్న మంట మీద గోలించుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే గోలినాకనే ఏంటంటే ఇది గోలకపోతే టేస్ట్ మంచిగా ఉంటుంది. చూద్దామా. సన్న మంట పెట్టిన ఒక 5 నిమిషాల తర్వాత చూస్తున్నా. ఇంకా మంచిగా మెత్తగా అవుతున్నాయి, ఎట్లయితున్నాయి. పసుపు వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇవి పసుపు 1 టీ స్పూన్. ఇప్పుడు ఉడికినాక ఇట్లా మంచిగా గోలుతుంది. మరి ఫస్ట్ ఎందుకు వేయాలంటే ఇట్లా నేర్పురు, అప్పుడు పెద్ద మనుషులు ఇట్లా నేర్పురు. నూనె ఎక్కువ వేయకపోదురు, ఇట్లా వేస్తారు. తక్కువ నూనెలో ఇట్లా వేస్తారు. ఇప్పుడు కారం, నూనెకు కారం గోలుతుంది అనుకో, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే చేపల కూరకు కారం అనేది, ఉప్పు లేదు, ఇది కారము, ఉప్పు లేని కారం నిండా 4 చెంచాలు వేస్తున్నాం, సరిపోతుంది. టీ స్పూన్ తోటి కొలతలు కూడా చెప్తున్నా. చేరన్నులు ఏంటంటే ఎంత కారం వేయాలి, ఎంత వేయాలి. ఈ కారం ఇట్లా ఎందుకు ఉన్నదంటే మనం పట్టించుకున్నాక మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకుంటే స్టోర్ చేసుకుని మనం పట్టించుకోగానే ప్యాకింగ్ చేసుకోండి. ప్యాకింగ్ చేసి పెట్టుకోండి, ప్యాకెట్లల్లో ప్యాక్ చేసుకొని పెట్టుకున్నామంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు పులుసు మంచిగా చింతపండు పుల్లగా ఉన్నదనుకో తక్కువ పోసుకోండి. ఇక కొంచెం తీయ ఉన్నదనుకో ఇట్లా మంచిగా విసికి ఇట్లా పోస్తారు. అప్పటోళ్ళు ఇట్లనే విసికి ఒకసారి చిక్క పోస్తారు, మళ్ళీ తర్వాత ఇట్లా చిక్క పోస్తారు. ఇట్లా చేతి అడ్డం పెట్టి చేస్తారు. ఇట్లా పోసి ఒక్కసారి కలుపుదురు, మంట ఎక్కువ పెట్టి. ఇప్పుడు మంట తక్కువ ఉండే కదా, మనం ఎంత పోసుకోవాలన్నది మన ఇష్టం. ఇక కమ్మగా ఫ్లేవర్ వస్తుంది. ఇంకా మసాలా వేయలే కానీ అంత ఫ్లేవర్ వస్తుంది. ఎల్లిగడ్డ బిడ్డది, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత, బాల్ అంట, ఒక బాల్. మనము ఒక చిన్న బాల్ ఆడుకునే పిల్లలు చిన్నది ఉంటుంది చూడు, క్రికెట్ బాల్ అంత. మీకు ఎట్లా తెలిసే ఉంటుంది. అది ఇట్లా విసుకాలి, మంచిగా విసుకాలి. మనకు చింతపండు తోటి కమ్మగా వస్తుంది. చింతపండు అంటే మీరు అర్థం అనుకోకూరి, టమాటా కూడా వేసుకోరి, టమాటాతో చేసుకొని ఇట్లా కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆ రోజులలో చింతపండు తోటి చేస్తారు ఎక్కువ. టమాటా ఒక 2 వేసుకుందరు, వేసుకుంటే అట్లా. నీటిలో ఒకసారి కలిపి చూసుకోవాలి ఎంత పడతాయి ఏం పడతాయి. ఫ్లేవర్ అయితే కమ్మగా వస్తుంది. ఇట్లా ఎల్లిగడ్డ అవన్నీ వేసినాం కదా, ఎల్లిగడ్డను దంచేసుకొని అల్లం వేయకపోదురు ఆ రోజులల్లా. ఇప్పుడు రకరకాలు చేస్తుండ్రు, ఎల్లిగడ్డ వేస్తుండ్రు, ఎల్లిగడ్డ వేయకుండా అల్లం గుడికేస్తుండ్రు. అల్లము ఇట్లా ఇక రకరకాలు అంటే ఇక ఇష్టం ఉన్నట్టు. ఇగో నేనైతే ఇప్పుడు మంచిగా మసాలా ఇట్లా ఉండాలి. ఇప్పుడు మనకి ఏ రకంగా అంటే కొంచెం దగ్గర రావాలి, దగ్గరకు వచ్చి రాకుండా. ఇప్పుడు మసాలా వేసేసుకుందాం. ఇవి వేయించుకున్న మసాలా ఇంట్లో వేసేద్దాం. మసాలా మొత్తం వేసిన ఇట్లా కలుపుకుంటాం, మంచిగా తుక్కపెక్క దుంకాలి. ఇప్పుడు నేను ఏమేమి వేస్తున్నా చూడండి. పచ్చిమిర్చి ఇలా పుల్ల పుల్లతనంలా మంచిగా గోలుతాయి. ఇట్లా 4, ఒక 4, 3 ఇట్లా వేసేసుకుంటాం. కారం ఎక్కువ అయిందని అనుకోకుండ్రి, ఎక్కువ అయిందని అనుకుంటే మరి అది ఏంటంటే అది రెడ్గా ఉన్నది కారం నది, ఎక్కువ స్పైసీగా ఉండదు. అంత కారం ఉన్నదని అనుకోకుండ్రి, చప్పనే ఉంటుంది కారం. ఒక 3 టీ స్పూన్లు వేసుకోరు.
3 టీ స్పూన్లు వేసుకోండి. ఈ టీ స్పూన్ తోటి 3 టీ స్పూన్లు వేసుకోండి. నేను డబల్ చెంచా పెట్టిన, ఎందుకంటే టీ స్పూన్ వేస్తే ఏంటంటే సిలుం పెట్టినట్టు ఖరాబ్ అవుతుంది ఆ గిన్నె, అది మనం స్టూల్ది అయితే. ఈ రకంగా ఉండాలి. ఇప్పుడు తుక్కపెక్క దుంకాలి, మూత పెట్టుకుందాం. ఇంకా చేపలకు వాటర్ వెళ్తాయి కాబట్టి మనం వాటర్ తక్కువ పోసుకోవాలి. చేపలకు వాటర్ వెళ్తాయి, ఆ వాటర్ తోటి మనకు వాటర్ ఎక్కువ అవుతాయి. మళ్ళీ మనం చేపలు వేసినాక ఉడక వాటర్ వేస్తాయి కాబట్టి తక్కువ వాటర్ వేస్తాయి. సెట్ట మరుగుతుందో ఇప్పుడు ఈ చిక్కతనం ఉన్నది ఉండాలి, ఈ రకంగా ఉండాలి. మన చేపలు వేసినాక ఉడక మళ్ళీ వాటర్ వెళ్తాయి, వాటర్కు మళ్ళీ ఉడుకుతాయి. ఈ రకంగానే మనము చేపలు వేసినాక ఈ రకంగానే ఉండాలి, ఈ రకంగానే ఉండాలి. మనం ఇప్పుడు వేసినాక ఉడక చేపలు ఉడికే వరకు ఈ నీరు తొట్టు ఉడుకుతుంది, ఈ విడితోటి ఆ రకంగా వచ్చినాకని. చేప అనేది మటన్ ముక్కలా మటన్ ముక్కలు ఎక్కువ ఉంటుంది. ఈ చేప రేట్ అయిన చేప, ఖరాబ్ చేసుకోదు. ఇది తింటే కూడా ఆరోగ్యానికి మంచిదట. అప్పుడు పెద్ద తూనా చేప అంటారట. ఇక అది ఏంటంటే అప్పుడు పెద్ద మనుషులు అయితే బాగా ఇవన్నీ తిన్న లెక్కలే. ఇప్పుడు దొరుకుతలేవు కొన్ని సైడ్లు, కానీ మేము చిన్నప్పుడు అయితే చాలా తిన్నాం ఇవి. సముద్రం చేప ఇది. ఇట్లా ఒక్కసారి అనుండి ఇట్లా అనుండి బాగా కలపకుండ్రి. ఇలా వాటర్ వెళ్తాయి, మంట ఎక్కువనే పెట్టుర్రి, ఉడకది. చూడండి ఇంత మంచిగా గ్లో వస్తుంది. ఆ రకంగా రావాలి, ఇట్లా వస్తే బాగుంటుంది. ఈ ముక్క ఉడక గట్టిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అయితే మటన్ ముక్కలు ఉంటుంది, ఎంత బాగుంటుంది. మన చిక్కతనం ఇట్లా ఉండాలి, చల్లగా అయినా కానీ మంచిగా ఉంటుంది. మనకు బాగా పలసగా చేసుకోకుండా ఇట్లా వేసుకొని ఇట్లా మంచిగా పచ్చిమిర్చి అక్కడక్కడ వచ్చి కమ్మతనంలా సూపర్. ఇక టేస్ట్ అయితే ఇక తేజ చేసి తినుసు పెట్టాలి. ఇక నేను చాలా రోజులే వీడియోలు చేయక, కానీ అర్జెంటుగా ఇదైతే ఆరోగ్యానికి మంచిది మమ్మీ, నీ ఆరోగ్యానికి మంచిదని తేజ మాత్రం తెప్పించింది. మమ్మీకి టేస్ట్ సర్జరీ అయింది కదా, ఇది తింటే మంచిదని డాక్టర్ చెప్పిండు. ఇది ఆరోగ్యానికి మంచిది ఉడక, ఇది దొరికితే తెచ్చుకోండి, దొరుకుతుంది ఉడక. ఇది స్మెల్ ఇట్లా వస్తుంది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంటుగా పంపింది. ఈ పులుసు అన్నది ఎట్లా చేసినా ఇక మీరు మొత్తం లాస్ట్ దాకా చూస్తేనే ఇట్లా కమ్మగా చేసుకొని తింటారు. ఎందుకంటే తిన్నోళ్ళు కూడా తింటారు, చేపల కూర తిన్నోళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. ఇట్లా బండ పువ్వు ఇవన్నీ అయితే మంచిగా వేసుకోండి. ఇక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్గా పంపిరి. నా షాప్ అంటారు దీన్ని, అంత కమ్మ ఉంటుంది. ఇక జల్ది అయితే మీరు లైక్లు ఇస్తుంటే మీ ముందుంటా. ఇక నడబని కథ ఇది విషయం. ఇంట్లో ఒకేసి లాస్ట్ ఇట్లా వేసి కలుపుకుంటాం. రెడీ. అంత కమ్మ ఉంటుంది, ఇట్లనే ఉండాలి. చిక్కతనం అయితే ఇట్లా ఉండాలి, ఈ రకంగా ఉంటేనే పులుసు బాగుంటుంది. తునా చేప అసలు ఇది మస్తు మంచిది హెల్త్కి. మన డాక్టర్ తినమని చెప్పిర్రు, అందుకే స్పెషల్గా ఇది రోజు అమ్మరటనే మమ్మీ. అవునా? రోజు అమ్మరట, సండే ఇంకొక బుధవారం కూడా అమ్ముతారట. అది కూడా అమ్ముతే మళ్ళీ తొందర అయిపోతుందట, తొందర తెచ్చుకోవాలి ఇక మనకు అక్కడ ఉందని చేప. మటన్ ముక్కలు ఉంటుంది, ముక్క ఇది గట్టిగానే ఉంది, మటన్ ముక్క లెక్క. వేడి అన్నం పొగలు వస్తుంది చూడుర్రి, మస్తు పొగలు వస్తుంది. ప్రాసెస్ మొత్తం చూడుర్రి, వీడియో మొత్తం చూడుర్రి, మధ్యలో అయితే స్కిప్ చేయకుర్రి. స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు. వెనకట కాలం ఎట్లా చేసిర్రు, అమ్మమ్మలు పాపమ్మల కాలంలో ఎట్లా చేసిర్రు ఆ రకంగా చూపెట్టు దగ్గరికి. రెండు వేడిగా ఉన్నాయి, మస్తు వేడిగా ఉన్నాయి. ఇట్లా ముక్క పెట్టుకొని, ముక్క ఇలా ముళ్ళు ఉండదు, ఒకటే ముళ్ళు ఉంటుంది. ముక్క పెట్టుకొని
అదిరిపోయింది టేస్ట్. అదిరిపోయిందా? వస్తుంది ఉందా? మంచిగా ఉంది. కమ్మగా చేప టేస్ట్ మస్తు వస్తుంది. ఈ సూప్ కూడా కమ్మగా అయింది. అన్నీ కరెక్ట్గా పడ్డాయి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్. అన్నీ కరెక్ట్గా వేసింది మమ్మీ. మీరు కూడా ఇట్లనే వేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. ఈ ముక్క కూడా మంచిగా అదిరిపోయిన టేస్ట్. హెల్త్ టేస్ట్ మస్తుంది. బాగుందా? నేను తినేస్తా ఇక. ఇట్లనే వేసుకొని ఇట్లనే తినుర్రి. ఇట్లనే టేస్ట్గా మీ ముందుకు వస్తా. ముందు మీ ముందుకు వస్తా ప్రతి వంటకు. ఇప్పుడైతే ఈ వంటనైతే లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎట్లా చేసినా, ఏం చేసినా, ఎట్లా ఏ టైంలో ఏం వేసినా ఎట్లా అన్నది. చేపల పులుసు అంటే తిననోళ్ళు తినాలి, అంత బాగుంటుంది. వెనకటి రోజుల ఫుడ్ మీ ముందుకు వస్తుంది. ప్రతి వంట కూడా మీ ముందు నేను ప్రతి వంటతోటి మీ ముందుకు వస్తాను. సరేనా? ఉంటాం మళ్ళీ మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాం. డైలీ వస్తాయి. కంటిన్యూ చేయండి ఇక.